Are you excited for New Year party? Before you step out, let's check the weather updates. I am Kalyan from Neo Science Hub. Today we are going to meet Dr. Dharma Raju, a well-known scientist from Meteorological Department. నా పేరు డాక్టర్ ధర్మరాజు. వాతావరణ శాఖలో నేను పనిచేస్తుంటాను. నేను ప్రస్తుతం వాతావరణ శాఖలో సైంటిస్ట్ డి కింద పనిచేస్తున్నాను. ఎందుకు సిటీస్ లో టెంపరేచర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాయి అండ్ హౌ దిస్ ఎయిర్ పొల్యూషన్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ టు దిస్ కూలింగ్ ఎఫెక్ట్? సర్వసాధారణంగా శీతాకాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శీతల గాలుల ప్రభావం వల్ల ఒక విధంగా చలి తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. చలి పెరుగుతుంది అనగానే మనకి ఒక విధంగా దట్టమైన పొగమంచుతో పాటు ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్లో పార్టికల్స్ అనేవి కూడా గాలిలో చేకూరడం వల్ల ఒక విధంగా దట్టమైన దుప్పటిలాగా ఇది అలముకుని ఒక విధంగా శీతల గాలుల ప్రభావాన్ని ఇంటెన్సిఫై చేస్తూ చలి తీవ్రతను పెంచడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. ఈ సమయంలో పర్టికులర్గా చూసుకున్నట్లయితే వింటర్ సీజన్లో మనకి బౌండరీ లేయర్ హైట్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ పార్టికల్స్ కూడా దిగువ స్థాయిలోనే కొనసాగడం వల్ల కూడా చలి తీవ్రత పెరుగుతుంది. సో ఈ కోల్డ్ వెదర్ కండిషన్స్ని డిసెంబర్ వరకు ఇట్లానే ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆర్ ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఒక విధంగా చూసుకున్నట్లయితే శీతాకాలం అనగానే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అనేసి అంటుంటాము. సర్వసాధారణంగా నవంబర్ చివరి వారం నుంచి మనం చూసుకున్నట్లయితే శీతలగాలుల ప్రభావం అనేది ఇటు రాష్ట్రంలోనూ ఇటు భారతదేశంలో కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఉత్తర భారతదేశంలో శీతలగాలుల ప్రభావం అనేది నవంబర్ నుంచే మనకి ప్రభావితం కనిపిస్తూ ఉంటుంది. అలాగే మన తెలుగు రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాలకి కనుక చూసుకున్నట్లయితే నవంబర్ రెండవ వారం నుంచి కానీ మూడవ వారం నుంచి కానీ శీతలగాలుల ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో వెదర్ ఫోర్కాస్ట్ ఇంకా కూలింగ్ టెంపరేచర్స్ డౌన్ అవుతుందని చెప్పి సజెస్ట్ చేశారు. సో హౌ ద ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ ఫర్ దిస్ టెంపరేచర్ డ్రాప్ డౌన్స్? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మనకి మంత్లీ అవుట్లుక్ అనేది ఎప్పటికూ ప్రతి మంత్కి కూడా అవుట్లుక్ అనేది విడుదల చేస్తూ ఉంటాము. ఈ అవుట్లుక్ నివేదికలో కనుక చూసుకున్నట్లయితే లాంగ్ రేంజ్ ప్రిడిక్షన్స్తో పాటు రానున్న 30 రోజుల వ్యవధిలో ఎటువంటి వాతావరణ మార్పులు కానీ ఈ యొక్క శీతలగాలుల ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఒక నమూనా కానీ అంచనా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అంచనా ప్రకారం చూసుకున్నట్లయితే డిసెంబర్ మొదటి 2 వారాలు సాధారణ స్థాయిలో చలి కొనసాగినప్పటికీ చివరి 2 వారాలు కూడా ఎక్కువగా చలి తీవ్రత పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనేసి ఇటు భారతదేశంతో పాటు ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఇటు మధ్య తెలంగాణ భాగాలతో పాటు ఉత్తర తెలంగాణ, పశ్చిమ భాగాల్లో కూడా చలి తీవ్రత పెరుగుతుంది అనేది ఈ నివేదిక పొందుపరచడం జరిగింది. సో ఆఫీసర్స్ కానీ లేకపోతే ప్రజలు కానీ లేట్ నైట్స్ ఆర్ ఎర్లీ మార్నింగ్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు త్రూఅవుట్ ద డే. సో హౌ దే కెన్ టేక్ ద ప్రికాషన్స్ విత్ దిస్ కూలింగ్ ఎఫెక్ట్? సర్వసాధారణంగా శీతాకాలంలో మనకి ఈ శీతలగాలుల ప్రభావం అనేది ఇటు ఉద్యోగుల పైన ఉంటుంది, అలాగే ఇంటి దగ్గర ఉన్న వారి మీద కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇటు పారిశ్రామిక కార్మికుల మీద కూడా ఈ యొక్క ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు హైవే మీద ప్రయాణాలు చేసే ప్రయాణికుల మీద కూడా ఇది స్పష్టంగా కనిపిస్తుంది. సో పిల్లలు కానీ వృద్ధులు కానీ తీవ్ర ఇబ్బందులు అనేవి ఈ యొక్క శీతలగాలుల ప్రభావం వల్ల ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారని చెప్పాలి. హైదరాబాద్ బాగా సివియర్గా కూల్నెస్ అది ఎక్స్పీరియన్స్ చేస్తుంటుంది రెదర్ టు నార్త్ ఇండియా. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్? సో హైదరాబాద్ అనగానే మనకి అర్బనైజ్డ్ కండిషన్స్ అనేవి ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 20 సంవత్సరాల హైదరాబాద్కి ఇప్పటికీ చాలా మార్పులు చేర్పులు అనేవి కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా శీతలగాలుల ప్రభావం అనేది ఎక్కడైతే మనకి పార్క్స్ కానీ అలాగే లేక్స్ టచెస్ కానీ ఇంకా వాటర్ పాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకి ఎక్కువగా ఈ యొక్క శీతలగాలుల ప్రభావం అనేది కనిపిస్తుంది. ఇంకా సిటీ కనుక చూసుకున్నట్లయితే పటాన్ చెరువు, నగర శివర ప్రాంతాల్లో మాత్రం ఈ యొక్క శీతలగాలుల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. గత 2-3 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే నమోదవుతున్న గణాంకాల ప్రకారం సింగిల్ డిజిట్ వాల్యూస్కే పరిమితమైనటువంటి సందర్భాలు కూడా చూడొచ్చు. పటాన్ చెరువులో కనుక చూసుకున్నట్లయితే సుమారు 9 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క ఉష్ణ తీవ్రత, కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతుందని చెప్పాలి. రీసెంట్ టైమ్స్లో చూస్తుంటే మనం ఒకసారి హీట్ వేవ్స్ అని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, ఇప్పుడైతే కోల్డ్ వేవ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. సో వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ దిస్ ఎఫెక్ట్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ డేంజరస్ ఆర్ నాట్?
సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే మనకి ఎండాకాలం అనగానే మార్చ్, ఏప్రిల్, మే అనేసి సర్వసాధారణంగా పిలుచుకుంటుంటాము. ఈ యొక్క మార్చ్, ఏప్రిల్, మేలో మనకి ఎక్కువగా ఎండ తీవ్రత అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా చూసుకున్నట్లయితే ఏప్రిల్, మేలోనే మనకి ఎండ తీవ్రత అనేది తరచుగా కనిపిస్తూ ఉంటుంది. ఒక విధంగా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత 42 డిగ్రీల వరకు కూడా నమోదైన గణాంకాలు ఉన్నాయి. ఇది వరకు కూడా చూసుకున్నట్లయితే 45 నుంచి 46, 7 కూడా వచ్చిన సందర్భాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఈ సమ్మర్ కనుక చూసుకుంటే గత సంవత్సరాల సమ్మర్తో పాటు విభిన్నంగా కొనసాగిందనే చెప్పాలి. ఆశించిన మేర ఈ యొక్క ఎండ తీవ్రత లేనప్పటికీ కూడా ఒక విధంగా సాధారణ సగటులోనే ఎండ తీవ్రత కొనసాగి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే శీతాకాలానికి వచ్చేసరికి ఒక విధంగా నవంబర్లో కనుక చూసుకున్నట్లయితే నవంబర్ 17, 18 తారీఖుల్లో మనకి ఒక్కసారిగా ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు సడన్గా డ్రాప్ అవ్వడం అనేది కూడా చూడొచ్చు. సో ఎప్పుడైతే సడన్ చేంజెస్ అనేవి ఎప్పటికీ కూడా ప్రమాదకర సూచనగానే కనిపిస్తుంటాయి. ఎందుకంటే మనం ఒక విధంగా ఒక అంచనాకి రాలేని పద్ధతిలో ఇవి నమోదవుతున్న క్రమంలో ఒక విధంగా మానవ మనుగడకి ఇబ్బంది కలిగించే అంశంగానే మనం పరిగణించవచ్చు. అలాగే చూసుకున్నట్లయితే డిసెంబర్ 11 నుంచి కూడా చూసుకున్నట్లయితే ఒక 2 రోజులు తీవ్ర స్థాయిలో యొక్క చలి తీవ్రత పెరిగింది. తర్వాత క్రమేపీ ఈ చలి తీవ్రత సాధారణ స్థాయిలో కొనసాగి తర్వాత తదుపరి మళ్ళీ ఈ యొక్క శీతలగాల ప్రభావం అనేది కూడా కనిపిస్తుంది. కామ్ విండ్స్ అండ్ హై మాయిశ్చర్ వల్ల ఢిల్లీ AQI చాలా వర్స్ట్గా ఉంది. సో హైదరాబాద్ ఎయిర్ విండ్స్ ఎట్లాగా హెల్ప్ చేస్తుంది పొల్యూషన్ డిస్పర్షన్ కోసం? ఒక విధంగా చూసుకున్నట్లయితే సిటీస్, అర్బనైజ్డ్ సిటీస్ అనగానే స్మార్ట్ సిటీస్ అనేది అంటుంటాం. మెట్రోపాలిటన్ సిటీస్ కింద మనం పిలుచుకునేటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో ఇటు ఢిల్లీ కానీ, ముంబై కానీ, ఇంకా హైదరాబాద్, బెంగళూరు ఇట్లాంటి చోట్ల చూసుకున్నట్లయితే చదరపు అడుగుల కిలోమీటర్లోనే జనాభా సాంద్రత కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఉండవలసిన జనాభా కంటే ఎక్కువగా ఉండడం వల్ల ఒక విధంగా అర్బనైజ్డ్ ఎఫెక్ట్ అనేది కూడా అక్కడ పడుతుందనే చెప్పాలి. నిన్న విషయానికి వస్తే ఢిల్లీలోనూ ఇటు చూసుకున్నట్లయితే మనకి క్రికెట్ మ్యాచ్ కూడా ఈ యొక్క దట్టమైన పొగమంచు వల్ల క్యాన్సిల్ అయినటువంటి సందర్భం కూడా చూసాము. సో ఒక విధంగా నిన్న అంతా కూడా ఎప్పుడైతే దట్టమైన పొగమంచు ఉంటుందో ఎయిర్ క్వాలిటీ అంటే ఒక విధంగా గాల్లో ఉన్నటువంటి పొల్యూషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయనే చెప్పాలి. సో ఎప్పుడైతే ఈ పొల్యూషన్ లెవెల్స్ పెరుగుతున్నాయో అప్పుడు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి కూడా వారి యొక్క దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతుంటే అధిక ఇబ్బందులు కలుగచేస్తుందనే చెప్పాలి. కరెంట్లీ ఢిల్లీ చాలా ఎయిర్ పొల్యూషన్ అండ్ డెన్స్ ఫాగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో వాట్ ఆర్ ద ప్రికాషన్స్ ఆర్ వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఫర్ దట్? ఒక్కొక్క చోట పొల్యూషన్ డిస్పర్షన్ పార్టికల్స్ అనేవి గాలి దిశను బట్టి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం కనుక ఇందాక చెప్పినట్లుగా దిగువ స్థాయిలో ఈ యొక్క బౌండరీ లేయర్ కండిషన్స్ అన్నీ కూడా ఈ యొక్క వింటర్లో ఉండడం వల్ల ఒక విధంగా దిగువ స్థాయిలోని ఈ యొక్క పొల్యూటెంట్ పార్టికల్స్ అన్నీ కూడా చేరడం వల్ల ఒక విధంగా మనం పీల్చే గాలి అనేది కలుషితంగా ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంటుంది. ఢిల్లీకి వచ్చేసరికి ఇది ఉత్తర భారతదేశంలో ఉంటుంది కాబట్టి ఢిల్లీ సినారియోకి, హైదరాబాద్ సినారియోకి ఒక విధంగా జనాభా పరంగా చూసుకున్నట్లయితే వ్యత్యాసం కనిపించినప్పటికీ కూడా ఇటు భౌగోళికంగాను అలాగే చూసుకున్నట్లయితే ఇతర జాగ్రఫికల్ కండిషన్స్ కూడా చూసుకున్నట్లయితే కొంచెం భిన్నంగా ఉండడం వల్ల ఢిల్లీ కండిషన్స్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ పొల్యూషన్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఎయిర్ క్వాలిటీ ఇండిసెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత ఇతర మనం పీల్చేటువంటి గాలిలో నుంచి వచ్చేటువంటి సమస్యలు అనేవి ఎదురవుతాయని చెప్పొచ్చు. సో ఢిల్లీలో చూస్తే మనం త్రూ అవుట్ ద డే ఫాగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తాము. సో హైదరాబాద్ చూస్తే క్లియర్ స్కై ఉంటుంది. సో వై దిస్ హ్యాపెన్? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఢిల్లీ అనగానే ఉత్తర భారతదేశంలో మనకి ఎక్కువగా ఇటు గాంజెస్ నుంచి వచ్చేటువంటి గాలుల వల్ల కానీ ఇది హర్యానా ఇటువైపు నుంచి వచ్చేటువంటి పొల్యూషన్ పార్టికల్స్ అన్నీ కూడా అక్కడ ఎంబీడ్ అయి ఉండడం వల్ల కూడా ఈ యొక్క కాలుష్యం యొక్క లెవెల్స్ అనేవి పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా హైదరాబాద్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇండస్ట్రియలైజ్డ్ అవుట్స్కట్స్లోనే మనకి ఎక్కువగా ఇండస్ట్రీస్ అనేవి లొకేట్ అవ్వడం వల్ల కూడా ఈ యొక్క పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఉంటుంటాయి. బట్ గాలి వీసే దిశని బట్టి కూడా ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ పార్టికల్స్ అనేవి గాలిలో కలవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. గత 2 రోజులుగా కూడా చూసుకున్నట్లయితే ఈశాన్య గాలులతో పాటు తూర్పు గాలులు అనేవి ఎక్కువ శాతం మనకి దిగువ స్థాయిలో కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క గాలుల వల్ల కూడా ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ పార్టికల్స్ అనేవి చేరడానికి ఆస్కారం ఉంటుంది. హైదరాబాద్లో మనం ఫాగ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు?
సర్వసాధారణంగా ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి ఒక విధంగా ఈ పొగమంచు ప్రభావం అనేది తక్కువగానే ఉంటుందనే చెప్పొచ్చు. ఒక విధంగా చూసుకున్నట్లయితే దాదాపు వింటర్ సీజన్ మొత్తం తీసుకున్నప్పటికీ మనకి సుమారు 5 నుంచి 6 రోజులు దట్టమైన పొగమంచుతో పాటు ఈ యొక్క పొల్యూషన్ లెవెల్స్ కూడా అధికంగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఢిల్లీకి వచ్చేసరికి కొంచెం ఎక్కువ సంఖ్యలోనే ఈ యొక్క పొల్యూషన్ పార్టికల్స్ కానీ ఫాగీ డేస్ కానీ ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో న్యూ ఇయర్ వస్తుంది, సో యూత్ అంతా సెలబ్రేట్ చేసుకుంటారు. సో వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ కెన్ గివ్ ఫర్ దెమ్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే జనరల్గా చూసుకున్నట్లయితే శీతలగాళ్ళ ప్రభావం అనేది ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఇటు ఎవరైతే అవుట్డోర్ యాక్టివిటీస్లో ఉంటారో వారి యొక్క పని వేళల సమయాలు అనేవి ఈ యొక్క చలి తీవ్రతను తగ్గించుకుంటూ తీవ్రత ఎక్కువ ఉన్న సమయాల్లో ఈ యొక్క పని సమయాలని కానీ అవుట్డోర్ యాక్టివిటీస్ని మార్చుకుంటూ అనేది చేస్తూ ఉండాలి. ఒక విధంగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 15 నుంచే ఈ యొక్క శీతలగాళ్ళ ప్రభావం అనేది పీక్ స్టేజ్లో కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈవెన్ జనవరిలో కూడా ఈ యొక్క శీతలగాళ్ళ ప్రభావం అనేది మనం చూడొచ్చు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాం కాబట్టి ముఖ్యంగా మనకి విపత్తు సంభవిస్తుందని తెలిసినప్పుడు తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం, చలికి కావాల్సిన చలి తీవ్రతను తట్టుకునే విధంగా మనల్ని మనం ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడం వల్ల ఒక విధంగా ఈ యొక్క శీతలగాళ్ళ ప్రభావం నుంచి మనల్ని మనం కాపాడుకుంటాం. తెలంగాణలో ఇంకా ఏ రీజియన్స్ ఆర్ ఏ డిస్ట్రిక్ట్స్ ఇంకా లో టెంపరేచర్స్ని ఫేస్ చేస్తుంది అండ్ వై? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎక్కువగా విపత్తు తీవ్రత అనేది ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎప్పుడు కనిపిస్తుంటుంది. ఇటు ఎండాకాలంలో అయితే ఎండ తీవ్రత, చలికాలంలో అయితే చలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ వర్షాకాలంలో మనకి వర్ష తీవ్రత కూడా ఎక్కువగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఉంటుంది. ఈ యొక్క ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ఆదిలాబాద్, అలాగే చూసుకున్నట్లయితే పశ్చిమ భాగాల్లో ఉన్నటువంటి మెదక్, ఈ యొక్క జిల్లాల్లో ఎక్కువ చలి తీవ్రత అనేది కొనసాగుతుంది. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే సంగారెడ్డిలో కూడా పటాన్ చెరువు నగర శివార్లో ఉన్నటువంటి పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం చలి తీవ్రత అనేది సింగిల్ డిజిట్లోనే కొనసాగుతుంది. బట్ రానున్న 2 రోజులు క్రమేపీ యొక్క చలి తీవ్రత పెరిగినప్పటికీ 2 రోజులు తగ్గి మళ్ళీ డిసెంబర్ 20 నాటికల్లా కూడా మళ్ళీ తీవ్ర స్థాయిలో కొనసాగే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.